ఇటు వెళ్ళినా శ్రమే, అటు వెళ్ళినా శ్రమే, ఎక్కడికి పోయినా శ్రమే, ఎక్కడున్నా శ్రమే. క్రైస్తవ జీవితం అంటేనే ఒక శ్రమ. క్రైస్తవుడు అయినందుకు ఒక శ్రమ. నీ ఇంటి వారు నీకు వ్యతిరేకం అవుతారు, నీకు శ్రమ. నీ కౌగిటి భార్య నీకు కరగని కొరకంచెలా తయారవుతుంది, ఇది ఒక నీకు శ్రమ. నీ పరిసర్యలో నీ సంఘ పెద్దలు నీకు సంఘటమై కూర్చుంటారు, ఇది నీకు శ్రమ. పౌలు గారి జీవితంలో ఏముందంటే ఏముందో చెప్పండి? ఉమ్ములు, భయంకరమైన నిందలు, బాధలు. ఎవరినైతే నిలబెడతారో ఆ నిలబెట్టిన వారు ఆయన మీద పగబెట్టి ఆయనకి ఎన్నుపోటు పొడుస్తుంటే ఆయనకి ఏమి కలిసి వచ్చింది చెప్పండి? నాకు తెలిసి లైఫ్లో ఎప్పుడైనా యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత మనసారా నవ్వుకున్నాడా? నాకు పెద్ద డౌట్ అది. వాళ్ళ జీవితాల్లో ఎప్పుడు మీరు చదువుకోండి, ఫంక్షన్లకు వెళ్ళారని చదవం, వాళ్ళ జీవితాలలో పలానా పెళ్ళికి వెళ్ళారని చదవం, వాళ్ళ జీవితాల్లో టూర్కి వెళ్ళారని చదవం, వాళ్ళ జీవితాల్లో షికార్లకు వెళ్ళారని చదవం, వాళ్ళ జీవితాల్లో సరదాగా బీచ్లో తిరిగారని చదవం. వాళ్ళ జీవితం ఎప్పుడు చదివినా వాళ్ళ ఆ ప్రాంతానికి వెళ్ళారు, మాసిదోనియాకి వెళ్ళారు, కొరింథీకి వెళ్ళారు, ఎఫెసీకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. వాళ్ళ నవ్వు సువార్తలోనే, వాళ్ళ ఆనందం సువార్తలోనే, వాళ్ళ ప్రయాణాలు సువార్తలోనే. అందుకే వాళ్ళకి ఎట్టి పోయినను శ్రమే. పోరాటాలు 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 పోరాటాలు. 4 రోజులు ఎవడో ఉంటాడు, బాగానే ఉన్నాడు అనుకుంటారు, వాడే ముళ్ళకంచెలా తయారవుతాడు. పర్వాలేదు, నీడు బాగానే ఉన్నాడని వాడి చేతికి డబ్బు సెంచి అప్పగిస్తారు, వాడే ప్రమాదకరమైన వ్యక్తిగా ఉండి వాడు సంఘాన్ని అమ్మేయడానికే తయారైపోతాడు. పౌలు గారికి ఇలాంటి ఒకటా రెండా ఎన్నో విషయాలు ఉన్నాయి ఆయనకి. ఆ బాటలో ప్రయాణం చేస్తున్న మనకి అదే జరుగుద్ది. మీరు పూల బాటలు ఎక్స్పెక్ట్ చేయకండి. ఇది కాకపోతే ఇంకొకటి, ఇది కాకపోతే ఇంకొకటి, ఈ శ్రమ కాకపోతే ఈ శ్రమ, ఈ శ్రమ కాకపోతే ఈ శ్రమ. మనకు ప్రార్థన చేయడం కూడా రాక అప్పుడప్పుడు మనం చేసే ప్రార్థనలు ఏంటో తెలుసా? దేవా 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 మా శ్రమలు తీసే ప్రభు అంటే నీకు ప్రేయర్ చేయడం రావట్లేదు. మా శ్రమలు తీసే ప్రభువు కాదు, మా శ్రమలను జయించే శక్తిని ప్రభువా. మా ఇరుకులు తీసే కాదు ప్రభువా, ఇరుకులలోనే విశాలత కలగజేయ ప్రభువా. ఎవరు మాట్లాడతారు? అలాంటి ప్రేయర్స్ ఎవరు చేస్తారు? అలాంటి మాటలు ఎవరు పలుకుతారు? పౌలు లాంటి గుండున్న వాళ్ళు మాట్లాడతారు. పౌలు గారిలో యేసు ప్రభుని గుండెల్లో నింపేసుకుని, కళ్ళల్లో నింపేసుకున్న వారు మాట్లాడతారు. భోజనం దొరకకపోతే సనుగుతాం, అనుకున్నది జరగకపోతే సనుగుతాం, ఊరెళ్తే ఆటో రాకపోతే సనుగుతాం, నువ్వు అనుకున్న ఉద్యోగం కొట్టకపోతే సనుగుతావు. ఎవడో బోడి ప్రార్థన చేశాడట, ఆ బోడి ప్రార్థన ఏంటంటే ఇక రేపు నుంచి ఇటు చర్చికి రాడట. యారా ఎందుకు రావరని అడిగితే ఇడు అన్నాడట, డిఎస్సి 1 మార్కులో పోయింది, ఇక నేను రానన్నాడట. 1 మార్క్ ఇవ్వలేడా నాకు జీసస్? 1 మార్క్ ఇవ్వలేడా నాకు జీసస్? 1 మార్కు నాకు జీసస్ ఇస్తే నేను ఎంప్లాయ్ అయిపోదును. నాకు డిఎస్సిలో 1 మార్కు రాలేదు కనుక నేను రానన్నాడంట. దేనికోసం నడుతున్నాను? దేవుణ్ణి ఎలా చూడాలో మనకు అలా చూడడం రావట్లేదు, ఎలా అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకోవడం మనకు రావట్లేదు. పౌలు గారిని ఒకసారి అడిగితే ఇంత ఓపిక, ఇంత సహనం, ఇంత లక్ష్యం మీకు ఎలా వచ్చిందంటే చరిత్రలో దీనుల్ని ఆదరించాడు. చరిత్రలో దీనుల్ని ఆదరించాడు. ఎవరా దీనులు? నాకన్నా ముందు పరిచర్య చేసిన దీనులు ఉన్నారు. పౌలని నాకన్నా ముందు పరిచర్య చేసిన దీనులు ఉన్నారు, సేవకులు ఉన్నారు, నాయకులు ఉన్నారు. వారిని వాదార్చిన దేవుడు ఈ దీన సేవకుని కూడా వాదార్స్తాడు. ఎవరున్నారు నీకు ముందంటే సొంత వారే పగబట్టేసిన దేవుని వైపుకు చూసిన నాకన్నా ముందున్న మోసే ఉన్నాడు. ఎవరినైతే పిలిచాడో, ఎవరి పక్షాన్నైతే నిలబడతానన్నాడో, తన రాజరిక వాదాన్ని, తన ఐగుప్తి అంతఃపురపు అనుభవాన్ని అన్నిటినీ వదిలేసి ఆ రాజదండ నాకొద్దు, ప్రజలు నడిపించడానికి నాకు చేతికర్ర ఉంటే చాలని అరణ్యపు అనుభవాలు నేర్చుకుంటూ బాధలు పడుతూ ఇబ్బందులు పడుతూ ఎవరి కోసమైతే అన్నీ వదిలేసి వచ్చేసాడో వాళ్ళు అన్నారట, ఆ మోసే అన్నవాడు వాడు ఏమయ్యాడో మాకు తెలియదు, ఇప్పుడు మాకు మాంసం కూర ఎవడు పెడతా అని అడిగారంట. ఎలా తట్టుకున్నారు వాళ్ళు?
మీకోసం రా నా పదవిని వదిలేసింది, మీకోసం రా నా ఆస్తులు వదిలేసింది, మాంసం కోసం ఏడ్చే మీకోసం రా నేను అన్ని వదులుకొని వచ్చిందని మనమైతే అడిగి కడిగి పడేద్దాం వాళ్ళని. ఒక్కసారి దేవుని వైపు చూసి ఇలా అన్నాడు, ప్రభువా వీళ్ళని భరించే శక్తి నాకు అనుగ్రహించి ప్రభువా. అది లీడర్కు ఉండాల్సిన లక్షణం. ఆ లక్షణాలు మనకు కూడా రావాలి. ఎలా ఉండగలిగావయ్య అంటే రకరకాల మాటలు మాట్లాడితే వాళ్ళు అడే పదాలు ఏంటో ఒక్కసారి పాత నిబంధన రండి త్వరగా సంఖ్యాకాండము 14వ అధ్యాయం, సంఖ్యాకాండం 14వ అధ్యాయం, సంఖ్యాకాండము 14వ అధ్యాయం మొదటి వచనం నుండి. ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసి ప్రజల రాత్రి ఎలుగెత్తి ఏడ్చిరి. దేనికి ఏడుస్తున్నారు వీళ్ళు? దేనికి ఏడుస్తున్నారు? మాకు కానాను వద్దు బాబోయ్ అని ఏడుస్తున్నారు. మాకు నిత్యత్వపు అనుభవాలు వద్దు, మాకు ప్రార్థన నడకలొద్దు, మాకు భక్తి జీవితం వద్దు. ఎందుకు వద్దు? శ్రమ వస్తుంది, మాకు వద్దు. మరి మీకు దేవుడు ఎప్పుడు కావాలని అడిగితే వీళ్ళకి అన్నీ కలిసి వస్తేనే కావాలి. వీళ్ళు అంటున్నారట ఎలుగెత్తి. ఏమైందనంత ఎలుగెత్తి ఏడుస్తున్నారంటే ఈ సర్వ సమాజం ఐగుప్తిలో మేము వేల సావలేదు, అరణ్యంలో మేము వేల సావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మును ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చును. మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తికి వెళ్ళుట మాకు మేలు కదని వారితో అనురి. వారు మనం నాయకుని ఒక నియమించుకొని ఐగుప్తికి తిరిగి వెళుతామని ఒకరితో ఒకరు చెప్పుకోండి. ఆ టైంలో మోసే అహరోనులు ఇశ్రాయేలు సర్వ సమాజం ఎదుట సాగిలపడి, అయ్యలారా మీరు ఎందుకంత టెన్షన్ అవుతున్నారంటే, నువ్వు పంపించావుగా పెద్ద నాయకులని, నువ్వు నిలబెట్టావుగా పెద్ద నాయకులని, నువ్వు నిలబెట్టావుగా సంఘ పెద్దలని. ఆ సంఘ పెద్దలే చెప్పారు మాకు. ఏం చెప్పారు ఆ సంఘ పెద్దలు? ఈ మోసే అనేవాడిని నమ్మొచ్చాం, ఈ మోసే అనే నమ్మి అన్ని వదిలి అని వచ్చాం. పెద్దలుగా మేము చెప్తున్నాం, ఈ వ్యక్తి మాట వినిగానే మనం లోపలికి అడిగిడితే చెట్టంత మనుషులు ఎదురుగున్నారు, వాళ్ళ దెబ్బకి మనం పెట్టలు రాలిపోయినట్టు రాలిపోతాం. ఈ 12 మంది పెద్దలుగా మేము చెబుతున్నాం, దయచేసి మోసే మాట వినొద్దు, మనం ముందుకెళ్ళే కన్నా వెనక్కి పోదామని చెప్పారంట ఈ పెద్దలు. నా మాటలు మీకు అర్థమవుతుందో లేదో? ఎవరు పెద్ద మనుషులు అంటే మోసే నమ్మి నిలబెట్టినోడు, మోసే నమ్ముకున్నాడు. 13వ అధ్యాయం మొదటి వచనం చూడండి. యెహోవా మోసేకి ఇలాగ సెలవిచ్చును, నేను ఇశ్రాయేలు నించుచున్న కానాను దేశంలో సంచరించి చూసుటకు నువ్వు మనుషులను పంపు, వారి గోత్రములో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపవలను. వాళ్ళు ప్రతి వాడును ప్రధానుడైన పెద్దయి ఉండాలి. దేవుడు చెప్పాడు, మోసే ఎంపిక చేశాడు, 12 మంది పెద్దల్ని ఎంపిక చేశాడు. దేవుడు చెప్పినట్టు వెళ్ళండి, ఆ దేశంలో ఎట్నుంచి మనం ప్రవేశించాలో చూడండి, మన దేవుడు చెప్పిన శాసనాన్ని మనం పాటిద్దామని మోసే ఏ పెద్దలనైతే నిలబడ్డారో ఆ పెద్దలు చన్నారట. 32వ వచనంలో, మరియు వారు తాము సంచరించి చూసిన దేశంలో గురించి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూసిన దేశము తన నివాసులను భక్షించు దేశం. వాళ్ళ మనుషులు తినేస్తారు పగలే, వాళ్ళ మనుషులు కాల్చుకుని తింటారు, నవ్వులేస్తారు. వాళ్ళ మనుషులు తినే వాళ్ళు ఉన్నారు, వారి మనుషులను భక్షించు దేశము. దానిలో మనకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. పేలవాళ్ళ ఉన్నాడు ఒక్కొక్కడు. వాళ్ళ ముందుకు వెళితే మనం ఇప్పటివరకు తినదు ఉల్లిపాయ కూరలు, బీరకాయ కూరలు, గోంగూరలు, ఆకుకూరలు, ఇలాంటి కూరలు తిన్న మనం వాళ్ళ మనుషులు తినేసి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళతో మనం ఫైట్కి వెళితే మనల్ని తినేస్తారు. మరేం చేద్దామంటే అన్నారట, బతుకుంటే ఏదో ఆకు తిందామంటారు. ఆకు వెనకపోయి ఐగుప్తులో ఆకు తిందాం రండి వెనకపోదాం అన్నారంట. మోసే మాటలు వెనకండి. ఎవరిని నమ్మాడో, ఎవరిని నిలబెట్టాడో, ఎవరిని ముందుకెళ్ళమన్నాడో, ఎవరిని నమ్మకమైన సమాచారం తీసుకురమ్మన్నాడో, ఎవరిని ప్రోత్సాహంగా ఉండమని చెప్పాడో ఆ నిలబెట్టిన పెద్దలే మోసేకి చెప్పండి. ఎన్నుబోడి సార్ ఏమని చెప్పుకోండి. మాట్లాడితే ఇలా అంటారు, మాట్లాడితే ప్రజలు ఇలా తిరగబడతారు. నువ్వు పంపించిన మనుషులేగా, నువ్వు నిలబెట్టిన మనుషులేగా, నువ్వు ముందుకు తోసిన మనుషులేగా, నువ్వు రమ్మని చెప్పిన మనుషులేగా, ఆ మనుషులేగా నీ మాటను వద్దంటున్నారు. ఆ మనుషులు చెప్తున్న మాటేగా మేము వింటున్నాం. ఇప్పుడు అంటే నీకు అనుకూలంగా ఉంటే ఒకలా, నీకు అనుకూలంగా లేకపోతే ఒకలా.
వినవయ్యా, ఆ ఐగుప్తులో చచ్చిపోతే బాగుండు, నేను నమ్మొచ్చు అనవసరంగా అన్నాడు. ఆ మాటలు తోటల్లాగా మోసేని ఎలా పొడి చేసి ఉంటాయి. మాట్లాడితే వినకూడని పదం, నచ్చని పదం ఏంటి చెప్పిన, మాట్లాడితే ఎత్తే పదం ఐగుప్తి, 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 ఐగుప్తి. ప్రతిసారి ఐగుప్తి, ప్రతిసారి కంపేర్ చేస్తాం. మాంసం తిన్నంతసేపు మోసేని పొగిడారు, మాంసం అయిపోతే ఐగుప్తులు ఉంటే బాగుండు, బీరకాయ కూర వేసుకుందాం అన్నారు. మాట్లాడితే ఐగుప్తి జ్ఞాపకం వస్తుంది వీళ్ళకి. ఏమంటున్నారు చూడండి, సర్వ సమాజం అయ్యో మేము ఐగుప్తులు ఎలా చావలేదంటే, మేము అక్కడ చచ్చిపోయినా బాగు, నాకు ఒక్క సావే మాకు నచ్చింది తప్ప ఈ దేవుడు సేవలో చచ్చిపోవడం మాకు నచ్చలేదు అన్నారు. ఈ దేవుడు పరిచయంలో మాకు చనిపోవడం నచ్చలేదు. ఆడు మనకన్నా బలవంతులు ప్రభుత్వ అధికారులు వాళ్ళ మన మీద తిరగబడితే నిలబడతామా? పోదాం, వెనక్కి పోదాం, లోకంలో కలిసిపోతాం, వెనక్కి పోదాం, ఐగుప్తులు కలిసిపోతాం. ఈరోజు చేయగలుగుతారు. సిగ్గులేని భయపడి ప్రసంగాలు మార్చేశారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రసంగాలు గవర్నమెంట్లు మారేసరికి ప్రసంగాలు మార్చేశారు, టైటిల్ మార్చేశారు, స్పీకర్లను కూడా మార్చేశారు. ఎందుకు? భయం. ఎదుటి ఎవడో బలవంతుడున్నాడని భయం. ఉంటే నడుతాను, ఉంటే ఆయనకి సాక్షిగా ఉంటాం. పోతే ప్రభుని పక్కన మనం ఎలా అవుతున్నామో ప్రభు సన్నిధిని చేరుతాం. ఏమవుతుంది? మహా అయితే నాగిటి మీద చెయ్యేసి వచ్చాం. ఆ నాగిటి మీద చెయ్యేసిన మన చేతులు పిడికులు కన్నీళ్ళతో తడిసిపోయినా యేసుని ఎరుగన నానము, రాజీ ప్రసంగాలు చేయము, తొంద వైఖరి మాట్లాడము, గజకర్ణ గోకర్ణ తీసుకొచ్చి సంఘంలో కూర్చోబెట్టము. అలాంటి విషయాలు మనం ఎంకరేజ్ చేయము. అలాంటి జరిగి ఎవడైనా బోధన మారిస్తే ఆ ఎదుటిన్నవాడు ఉన్నత దేహుడైనా, వాడు ఎంత అధికారైనా ఎదిరించి నిలబడతాం. ఈ పౌరుషం పౌలు గారిలో, ఈ పౌరుషం భక్తులలో, ఈ పౌరుషం ఉన్నతమైన ఆయన పరిచర్యలో, ఆ ఉద్యమం, ఆ రగిలిపోయే స్వభావం ఆయన ఎవరు రేపుతున్నారంటే పూర్వకాలపు భక్తుల చరిత్రలో ఆయన రేపుతున్నాయి ఆయన్ని. నేను అడుగుతున్నాను, ఎవరు మన వాళ్ళు కొంతమంది డిస్కషన్ చేశారు ఈ సెమినార్కి. ప్రవీణ్ అని లేడు, ఎవరిని తీసుకొస్తే జనాలు బాగోతారు. జనాలు బాగా రావడం ఏంటి? రాకపోతే మానేస్తారు. వాకింగ్ కావాలితే వస్తారు. పవన్ కళ్యాణ్ తీసుకురావాలి ఇక్కడికి. ఎవరిని తీసుకురావాలని అడుగుతాను. ఎవరిని వాకింగ్ కావాలనుకున్నాడు వస్తాడు, అతను తీసుకొస్తారు, ఇతను ఎవరిని తీసుకురాము. రైట్ థియాలజీ మాట్లాడే వంశీ గారిని తీసుకొస్తాం, రైట్ థియాలజీ మాట్లాడే మరొక థియాలజీని తీసుకొస్తాం, థియాలజీలో డాక్టర్స్లో రైట్గా ఉన్నవారిని తీసుకొస్తాం. అవసరమైతే మేమే ఇక్కడ నిలబడి చెప్తాం, మా బట్టలు చింపుకుంటాం, మా గుండెలు బాదుకుంటాం, మేమే ఆవేదనతో వాక్యం చెప్తాం తప్ప ఏ గొట్టంగాన్ని ఏదికి మేము ఎక్కించాం. మన దేవుని వాక్యం నడుతున్నాను. ఎవరైతే నడుతున్నాను, ఎందుకు నడుతున్నాను? ప్రసంగాలు ఎందుకు మార్చాలి? బెదిరించేశారంటే, వచ్చి బెదిరించారంట. ఏమైనా బెదిరించారు అడుగుతున్నారు. ఏమైనా బెదిరించారు? వాళ్ళు బెదిరించి మేము వెళ్ళిపోతాం, చచ్చిపోతాం, మమ్మల్ని చంపడానికి ఇక్కడ తీసుకొచ్చావా? ఇలాగుంటే రేపు పొద్దున్న పగబెట్టి మనమే ఏం చేస్తారు? మనం నిలబడితే నడుతున్నాను. మన పరువు మీద కొడతారు, కొట్టనే. మన ఆరోగ్యం మీద కొడతారు, కొట్టనే. ఈ ప్రభుత్వాలకి మన క్రీస్తు కొరకు ఎక్కువగా ప్రకటిస్తే మన కుటుంబాలు చెడగొట్టనే. ఏమవుతుంది అడుగుతాను? ఏమవుద్ది? మహా ఉంటే 60,000 గిర్రం దొరికితే పోతాం. దానికి దేనికి ఇక్కడ గుడారం వేసి బతికేది? ఈ షెడ్డుకున్న వయసు నాకు లేదు, ఈ రాయికున్న వయసు మనకు లేదు. ఉంటే ఉంటాం, పోతే పోతాం. పౌలు గారు ఎటు పోయినను శ్రమే, అటు పోయినను శ్రమే, ఎక్కడికి పోయినను శ్రమే. ఈ శ్రమలు నువ్వు ఎలా తట్టుకున్నావయ్యా అంటే, నా శ్రమలు నేను తట్టుకోవడానికి నాకు ఇన్స్పిరేషనల్ రోల్ మోడల్ క్రీస్తు పూర్వం ఉన్నారు. అందులో ఒక ఆయన మోసే.